హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం వైల్డ్ కార్డ్‌లో వన్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్ అండి క్వెషన్ మార్క్ అండి. క్వెషన్ మార్క్ ఎలా వర్క్ చేస్తదనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకు సమ్ టీ షర్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ సంబంధించిన సైజెస్ ఉన్నాయండి ఇక్కడ. వాటికి సంబంధించిన ప్రైసెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మనకు స్టాండర్డ్ సైజ్ కౌంట్ ఎంత, డబుల్ సైజ్ కౌంట్ ఎంత, ట్రిపుల్ సైజ్ కౌంట్ ఎంత మనం ఫిగర్ ఔట్ చేయాలండి. దీనికి మనం కౌంట్ కనుక్కోవాలి కాబట్టి మనం కౌంటింగ్ ఫార్ములా వాడతాం. దానికి వైల్డ్ కార్డ్ ద్వారా మనం ఎలా కనుక్కుందాం చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఫార్ములా రాస్తున్నా. కౌంట్ ఇఫ్ చూడండి, రేంజ్ వచ్చేసి మీరు ఈ సైజ్ రేంజ్ మొత్తం తీసుకుంటారు. దీన్ని F4 తోటి లాక్ చేయండి, ఫ్రీజ్ చేసేయండి, కామా. మీరు క్రైటీరియా వచ్చేసి డబుల్ కోట్స్లో క్వశ్చన్ మార్క్ పెట్టండి. చూడండి, మ్యాజిక్ వైల్డ్ కార్డు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మీకు స్టాండర్డ్ సైజ్ కౌంట్ వచ్చిందండి 8. చూడండి, స్టాండర్డ్ సైజ్ చూడండి, ఇది 1 2 3 4 5 6 7 8. స్టాండర్డ్ సైజ్ 8 కరెక్ట్ కదండి. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు డబుల్ సైజ్ కదా, ఇదే ఫార్ములాను మీరు ఇటు పిల్ హ్యాండిల్ తోటి రైట్ సైడ్ డ్రాగ్ చేయండి, మిగతావి వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సింగిల్ కోట్ ఉన్న దగ్గర మీరు డబుల్ కోట్ సింగిల్ ఇక్కడ ఉంది కదా క్వశ్చన్ మార్క్, ఇంకో క్వశ్చన్ మార్క్ పెట్టండి, రెండు పెట్టండి. 2 క్వశ్చన్ మార్క్స్ పెడితే మీకు డబుల్ సైజ్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. 4 చూడండి, డబుల్ సైజ్ ఎక్స్ఎల్ ఎక్స్ఎస్ ఎక్స్ఎల్ ఎక్స్ఎస్ 4 ఉన్నాయి కదండి. ఇలాగా సేమ్ దీన్ని ఇక్కడ ఏం చేస్తారు, మూడు క్వశ్చన్ మార్కులు పెడతారు. పెడితే ట్రిపుల్ సైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ట్రిపుల్ సైజ్ ఉండి ఎక్స్ఎక్స్ఎల్ ఎక్స్ఎక్స్ఎస్ ఎక్స్ఎక్స్ఎల్ ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇలాగా ఇది ఏంటంటే, క్వశ్చన్ మార్క్ ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ మనకు ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో ఇలాంటి కేసెస్లో మీరు ఈ వైల్డ్ కార్డ్స్ బాగా ఉపయోగపడతాయండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. బై బాయ్.